సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ప్లే స్టోర్లో మీకు ఇంతవరకు తెలియని ఒక సీక్రెట్ అప్లికేషన్ గురించి చెప్తాను. సో ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అప్లికేషన్ అండ్ దీంట్లో చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఏంటి అప్లికేషన్ అని తెలియాలంటే మీరు ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. అండ్ అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఒక 900 లైక్స్ టార్గెట్గా పెడుతున్నాను. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి వీడియోని ఎంకరేజ్ చేయండి. సో ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేసి కింద డిస్క్రిప్షన్ నేను లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. యాప్ నేమ్ వచ్చేసి AI టైప్ కీబోర్డ్ అనమాట. ఇది ఒక కీబోర్డ్, కాకపోతే ఏంటంటే దీంట్లో చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో ఏం లేదు, సింపుల్ గా యాప్ అనేది ఓపెన్ చేద్దాం. సో యాప్ అనేది ఓపెన్ చేస్తే మనకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో మనకు యాప్ అనేది ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అండ్ ఏం లేదు, ఇక్కడ మీరు పర్మిషన్స్ అయితే ఇచ్చేసేయాలి. ఇక్కడ మనము AI కీబోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ కీబోర్డ్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు నెక్స్ట్ అనేది ప్రెస్ చేయండి. లేకపోతే ఇక్కడ మోర్ పైన క్లిక్ ఇచ్చేసి మీ ఓన్ లాంగ్వేజ్ ఏది అనేది కూడా మీరు సెట్ చేసుకోండి. ఇక నేను ఇంగ్లీష్ అనేది సెట్ చేశాను. సో సెట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది కీబోర్డ్ అనేది. సో ఇంతకు మించి మనం ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, దీంట్లో ఇంతే మనం చేయాల్సిన పని. సో ఇప్పుడు ఈ కీబోర్డ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తాను నేను. సో కీబోర్డ్ అయితే చూడడానికి మనకి ఈ విధంగా కనిపిస్తుంది అండ్ దీంట్లో చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. సో దీనిపైన క్లిక్ ఇవ్వగానే మనకు కీబోర్డ్ లో ఈ విధంగానైతే వస్తుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే మనకు ఇమోజీస్ అని ఉంది. సో ఇక్కడ చాలా రకాల ఇమోజీస్ ఉంటాయి. సో ప్రతి కీబోర్డ్ లో ఉండేదే, కాకపోతే దీంట్లో కొన్ని మనకు ఎక్కువ ఇమోజీస్ ఉంటాయి. సో ఫస్ట్ ఆప్షన్ మనకు అది. అండ్ మళ్ళీ దీనిపైన క్లిక్ ఇచ్చేసి మనం ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు GIFs అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మనకు ట్రెండింగ్ GIFs అండ్ అలాగే మీకు నచ్చినవి మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకు దీంట్లో. సో GIFs కూడా మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు తర్వాత మెసేజ్ బాక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో దీంట్లో మనకు ఫన్నీ మెసేజెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ వాట్ ఈస్ మ్యాథ్స్ అని చెప్పేసి ఉంది. సో మ్యాథ్స్ అంటే M అంటే మెంటల్ అని, A అంటే అటాక్ అని, T అంటే 2 అని, H అంటే హెల్త్ అని, S అంటే స్టూడెంట్ అని చెప్పేసి మనకి ఈ విధంగా కొన్ని ఫన్నీ మెసేజెస్ కూడా ఉంటాయి. సో మీ ఫ్రెండ్స్ కి మీరు పంపించుకోవాలంటే ఇక్కడ నుంచే డైరెక్ట్ గా దానిపైన క్లిక్ ఇచ్చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎంటర్ కొట్టేస్తే మీకు వాళ్ళకి మెసేజ్ అనేది కూడా వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనం ఫన్నీ మెసేజ్ అనేది కూడా పంపించుకోవచ్చు. అండ్ ఇక్కడ షార్ట్ కట్స్ అని చెప్పేసి ఉంది. సో షార్ట్ కట్ లోకి వచ్చేస్తే మనకి షార్ట్ కట్ మెసేజ్ అనేవి ఉంటాయి. అంటే మనకు ఐ విల్ కాల్ యూ బ్యాక్, ఐ ఆమ్ బిజీ రైట్ నౌ అండ్ ఇలా కొన్ని మెసేజ్లు ఉంటాయి కదా, మనకు ఆ మెసేజ్ అనేవి ఇక్కడ ఉంటాయి అనమాట. సో వాటిని మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచే పంపించుకోవచ్చు. అండ్ దీంట్లో మీరు యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ ఇచ్చేసి ఈ షార్ట్ కట్ మెసేజ్లలో కూడా మీకు నచ్చిన మెసేజ్ అనేవి మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ క్యాలిక్యులేటర్ అనేది ఉంది. సో ఈ కీబోర్డ్ లోనే మనకు క్యాలిక్యులేటర్ అనేది కూడా ఉంటుంది. సో మీరు ఏదైనా క్యాలిక్యులేషన్ చేయాలంటే డైరెక్ట్ గా ఇక్కడ నుంచే క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా మన కీబోర్డ్ లోనే వస్తుంది. అండ్ ఈ విధంగా మీరు క్యాలిక్యులేషన్ చేసి ఎవరికైతే సెండ్ చేయాలనుకున్నారో వాళ్ళకి సెండ్ అనేది కూడా చేసుకోవచ్చు. సో చాలా యూనిక్ గా ఉంది దీంట్లో ఈ ఫీచర్ అనేది. అండ్ డెఫినెట్ గా ట్రై చేయండి దీన్ని. అండ్ ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే లాస్ట్ లో సెట్టింగ్స్ ఉన్నాయి. సో సెట్టింగ్స్ అనేది మీరు ట్రై చేయండి. అండ్ ఇక్కడ కిందికి వచ్చేస్తే ఫైండ్ ఇమోజీ అని చెప్పేస్తుంది. సో ఇక్కడ మీకు నచ్చిన ఇమోజీని మీరు ఫైండ్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బైక్ అని చెప్పేసి ఎంటర్ చేస్తాను. సో బైక్ అని చెప్పేసి ఎంటర్ చేయగానే నాకు ఇక్కడ ఇమోజీ అనేది వచ్చింది. అండ్ అలాగే పైన చూసుకుంటే నాకు GIF అనేది కూడా వచ్చింది. సో ఇక్కడ మనకు సెర్చ్ చేసి వస్తుంది అనమాట ఈ విధంగా. సో డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి పంపించుకోవచ్చు మీకు నచ్చిన ఇమోజీలని. అండ్ ఇక్కడ మనకు ఇమోజీ ఆర్ట్ అని చెప్పేసి ఉంది. సో ఇమోజీ ఆర్ట్ లోకి వెళ్ళేస్తే మనకి ఇక్కడ ఇమోజీలతోటి ఏదైనా ఒక ఆర్ట్ అనేది క్రియేట్ చేస్తుంటుంది. అంటే ఇక్కడ లవ్ సింబల్ క్రియేట్ అయింది. అండ్ అలాగే ఇక్కడ మనకు ఫ్లవర్, చాలా రకాల ఉన్నాయి. సో డైరెక్ట్ మీరు వీటిని ఇక్కడ నుంచి సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు వాటిపైన క్లిక్ ఇచ్చేసి ఈ విధంగా సెండ్ చేస్తే మీకు సెండ్ అవుతాయి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక గర్ల్ ఇమేజ్ అనేది నేను ఇక్కడ సెండ్ చేశాను. సో ఈ విధంగా గర్ల్ ఇమేజ్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. అండ్ ఇదే కాదు, చాలా ఉన్నాయి దీంట్లో, మీకు నచ్చింది మీరు సెండ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇక్కడ మీరు కేటగిరీ వేజ్ గా కూడా మీరు ఇంకా సెర్చ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు కేటగిరీ వేజ్ గా కూడా ఉన్నాయి. సో మీకు నచ్చింది మీరు ఇక్కడ నుంచే డైరెక్ట్ గా సెండ్ చేసుకోవచ్చు. సో మీరు వేరే అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మీకు ఇందులోనే ఇచ్చేస్తారు. ఇక్కడ నుంచే మీరు సెండ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ తర్వాత వచ్చేసి మనకు క్లిప్ బోర్డ్ అని ఉంది. సో క్లిప్ బోర్డ్ లో ఏంటంటే మీరు ఏదైతే కాపీ చేశారో ఆ కాపీ ఇక్కడ మొత్తం యాడ్ అయిపోతుంది అనమాట క్లిప్ బోర్డ్ లో. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ వర్డ్ అనేది నేను కాపీ చేస్తాను ఇప్పుడు. సో ఇక్కడ దీన్ని కాపీ చేశాను. సో కాపీ చేయగానే నాకు క్లిప్ బోర్డ్ లో యాడ్ అయిపోతుంది. సో బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ చూస్తాను.
ఇప్పుడు క్లిప్ బోర్డ్ లోకి వచ్చేసి చూడొచ్చు ఇక్కడ మనకు యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా యాడ్ అవుతుంది అనమాట క్లిప్ బోర్డ్ లో. అంటే మనం ఎక్కడైనా సరే కాపీ చేసినప్పుడు అది క్లిప్ బోర్డ్ లో యాడ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కన్వర్షన్ అనేది. సో కన్వర్షన్ లోకి వచ్చేసి మనకి ఇక్కడ వెయిట్ అనేది మనం కన్వర్షన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం పౌండ్స్ లో నుంచి గ్రామ్స్ లోకి అండ్ మిల్లీగ్రామ్స్ లోకి ఇలా మీకు నచ్చిన దాంట్లోకి మీరు వెయిట్ అనేది కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో మీరు అది ట్రై చేయండి. అండ్ ఇంకా చూసుకుంటే నెక్స్ట్ మనకు సర్చ్ అనే ఆప్షన్ ఉంది. సో సర్చ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ ఇచ్చేసి మీకు నచ్చింది ఏదైనా సరే మీరు సర్చ్ చేయొచ్చు. ఇక్కడ నేను బైక్ అని చెప్పేసి సర్చ్ చేస్తున్నాను. సో బైక్ అనేది చెప్పేసి సర్చ్ చేయగానే నాకు ఈ విధంగా బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది అనమాట. సో డైరెక్ట్ మీరు ఏదైనా సర్చ్ చేయాలంటే కీబోర్డ్ నుంచి ఇక్కడ సర్చ్ అనేది కూడా చేసుకోవచ్చు. సో చూడవచ్చు ఈ విధంగా మనకు రిజల్ట్ అనేది వచ్చింది. అండ్ ఈ విధంగా మీరు సర్చ్ అనేది చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్ గా. అండ్ ఇంకా మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. ఇక్కడ మీరు డైరెక్ట్ మీరే వచ్చి చూసుకోండి. ఇక్కడ కింద కనిపిస్తుంది చూసారా. సో ఈ ఆప్షన్ పైన క్లిక్ ఇస్తే మనకు మౌస్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో డైరెక్ట్ మీరు మౌస్ ప్యాడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకి ఏ లెటర్ కావాలంటే ఆ లెటర్ కాడికి ఈ విధంగా మౌస్ ప్యాడ్ అనేది మూవ్ చేసుకోవచ్చు. సో మౌస్ ప్యాడ్ కూడా ఓపెన్ అవుతుంది. హ్యాండ్ రైటింగ్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో మీరు హ్యాండ్ తోటి కూడా రైటింగ్ అనేది చేయొచ్చు. సో ఈ విధంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. డైరెక్ట్ మీరే ట్రై చేయండి. సో ట్రై చేసిన తర్వాత ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న యాప్. అండ్ ఈ యాప్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. జై హింద్.